Hi friends, today's topic is very important topic for all the competitive exams and academic exams. While writing and speaking, we have to use this type of topic. So listen carefully and write your comments below. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్, హౌ టు యూజ్ వెర్బ్ ఫార్మ్స్ అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్. ఇది చాలా అత్యవసరమైన టాపిక్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము, అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్ కోసం కూడా ఇది ఫౌండేషన్ స్థాయి నుంచి అడ్వాన్స్డ్ స్థాయి వరకు కూడా అందరికీ కూడా ఉపయోగపడే టాపిక్. ముఖ్యంగా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, తప్పులు లేని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే టాపిక్. ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ తీసుకొని ఎగ్జాంపుల్స్ గా వాటిని ఎలాగా కరెక్ట్ చేస్తూ రాయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మొదటి నుంచి కూడా స్కిప్ కాకుండా చూడండి. మీ తాలూకా అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో దీని మీద మీకు డౌట్స్ ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇది మనము ఒక 10 నిమిషాల్లోనో పావుగంటలోనో నేర్చుకునే టాపిక్ కాదు. కాబట్టి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ప్రతి సెంటెన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే మరొక వీడియోని కూడా దీనికి కంటిన్యూషన్ గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది చాలా ఉపయోగపడే టాపిక్. హౌ టు యూజ్ వెర్బ్ ఫార్మ్స్, వెర్బ్ ఫార్మ్స్ ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్ ని ఎలా యూజ్ చేయాలనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద బాయ్ డాష్ వాటర్ ద ప్లాంట్స్ నౌ ఇన్ ద గార్డెన్. ఈ సెంటెన్స్ లో మనం చూసుకున్నట్లయితే ద బాయ్ వాటర్ ద ప్లాంట్స్ నౌ, నవ్ అనేది, నవ్ అనే వర్డ్ మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఇండికేట్ చేసేటప్పుడు మనము ద బాయ్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ వాటరింగ్ అని రాయవలసి ఉంటుంది. ఎందుకంటే నవ్ అనే పదము కేవలం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడడం జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నవ్, ఎట్ ప్రెజెంట్ ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రీక్వెంట్ గా. కాబట్టి ఇక్కడ ఈజ్ వాటరింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనకి సెకండ్ సెంటెన్స్కి వచ్చినట్లయితే షీ డాష్ కమ్ హియర్ టుమారో. ఇక్కడ వెర్బ్ కరెక్ట్గా మనం రాయవలసి వస్తే కమ్ అనే వెర్బ్ని మనము టుమారో అనే వర్డ్ మనకి ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి విల్ కమ్ అనే పదాన్ని మనము ఇక్కడ యూజ్ చేయవలసి ఉంటుంది. షీ విల్ కమ్ హియర్ టుమారో అనేది రైట్ ఆన్సర్గా చెప్పబడుతుంది. టుమారో వర్డ్ అలాగే ఫ్యూచర్ ఇండికేట్ చేసే ఏ వర్డ్ అప్పటికి దానికి విల్ కమ్ అనేది విల్ ప్లస్ వెర్బ్ అని యూజ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే గోపి డాష్ వాచ్ ఏ మూవీ లాస్ట్ నైట్. ఇక్కడ లాస్ట్ నైట్ అనే పదము పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్తో వచ్చే పదాలు అయినప్పటికీ కూడా అయిపోయిన కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నప్పుడు మనము వెర్బ్ టు యూజ్ చేయాలి. కాబట్టి గోపి వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్ అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ నైట్, లాస్ట్ సమ్మర్, లాస్ట్ వింటర్, అలాగే ఎస్టర్డే, అలాగే ఒక సంవత్సరాన్ని మెన్షన్ చేసింది. కంప్లీటెడ్ ఇయర్స్ ఏవైనా 1947, 1950, 2010 ఇలాగ ఏదైనా సెంటెన్స్ని మనము యూజ్ చేసేటప్పుడు ఉపయోగించినట్లయితే అది కూడా వెర్బ్ టునే యూజ్ చేయవలసి ఉంటుంది. ఇకపోతే ఫోర్త్ సెంటెన్స్ తీసుకుందాము. మై మదర్ డాష్ ప్రిపేర్ టీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్. ఇక్కడ ప్రిపేర్ అనేది బ్రాకెట్లో ఇచ్చిన వెర్బ్, దీన్ని కరెక్ట్గా మనము రాయవలసి ఉంటుంది. మార్నింగ్స్ మీన్స్ ఆల్వేస్, ఆల్ మార్నింగ్స్ అని అర్థము. అంటే ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు చేసే పనిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లలో చెప్పాలి. కాబట్టి మై మదర్ ప్రిపేర్స్ అన్నది దీని యొక్క రైట్ ఆన్సరు. కాబట్టి మై మదర్ ప్రిపేర్స్ టీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనేది మనకు కరెక్ట్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి షీ డాష్ లివ్ ఇన్ ద సేమ్ హౌస్ ఫర్ 10 years. ఇక్కడ ఫర్ 10 years అనేది ఒక డ్యూరేషను,
పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తుంది అన్నమాట. ఇలా పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేటప్పుడు హ్యాస్ బీన్ లివింగ్ కానీ హ్యావ్ బీన్ లివింగ్ కానీ రావాలి. ఇక్కడ షీ అనే సెంటెన్స్లో సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ లివింగ్ అని చెప్పవలసి ఉంటుంది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పాలన్నమాట. ఇది సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చేటప్పుడు తప్పనిసరిగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను మాత్రమే యూజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి షీ హ్యాస్ బీన్ లివింగ్ అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th సెంటెన్స్ తీసుకున్నప్పటికీ వైల్ ద బాయ్ డాష్ ద రోడ్, క్రాస్ అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. వైల్ ద బాయ్ వాజ్ క్రాసింగ్ మీన్స్ దిస్ ఈజ్ ద పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. గతంలో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు అతనికి యాక్సిడెంట్ అయిందని అర్థంలో మనము వాజ్ క్రాసింగ్ అనేది చెప్పవలసి ఉంటుంది. వాజ్ క్రాసింగ్ మీన్స్ ఇతను క్రాస్ చేస్తూ ఉండగా. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ యాక్సిడెంట్ అని చెప్పాము. ఇన్వాల్వ్డ్ అనేది పాస్ట్ వెర్బ్ కాబట్టి ఒక పాస్ట్ యాక్షన్ జరిగినప్పుడు మరొక పాస్ట్ యాక్షన్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. కాబట్టి వాజ్ క్రాసింగ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేటప్పటికి దెన్ డాష్ నాట్ ప్లే వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఇది నెగిటివ్ సెంటెన్స్లో రాయవలసిన ఆన్సర్. దే డిడ్ నాట్ ప్లే ఇది లాస్ట్ మ్యాచ్. ఇంతకుముందే చెప్పాము మనం లాస్ట్ అనే పదాన్ని వచ్చేటప్పటికి మనము పాస్ట్ టెన్స్లో చెప్పవాలి, వెర్బ్ టు యూజ్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ నాట్ ప్లేగా మనం దాన్ని చెప్పవలసి ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు డిడ్ నాట్ వాడవలసి ఉంటుంది. సో దే డిడ్ నాట్ ప్లే వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ అనేది దీనికి రైట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా మనము నెక్స్ట్ 8th సెంటెన్స్ తీసుకున్నట్లయితే వీ డాష్ రిసీవ్ ద పార్సిల్ జస్ట్ నవ్. ఇక్కడ జస్ట్ నవ్ అనే పదము ప్రెజెంట్ పెర్ఫెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. బ్రాకెట్లో రిసీవ్ అనే వెర్బ్ను యూజ్ చేసాము అంటే వీ హ్యావ్ రిసీవ్డ్ అవుతుంది. మేము ఇప్పుడే ఆ పార్సిల్ని అందుకున్నాము. ఇప్పుడే అంటే దట్ ఈజ్ ప్రెజెంట్ పెర్ఫెక్ట్. ప్రెజెంట్ పెర్ఫెక్ట్ని చెప్పేటప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ను ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి వీ హ్యావ్ రిసీవ్డ్ అని ఆన్సర్ చెప్పాలి. ఇది ప్రెజెంట్ పెర్ఫెక్ట్లో చెప్పిన సెంటెన్స్. నెక్స్ట్ 9th సెంటెన్స్ లెసన్ సంబడి డాష్ నాక్ ద డోర్. లెసన్ అంటే వినండి, ఎవరో తలుపు కొడుతున్నారు. సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్. ఈ లెసన్, లుక్, ప్రెజెంట్, నౌ ఇలాంటి పదాలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ లుక్, లిసన్ అనే పదాల తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేసినట్లయితే చూడండి, సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతోంది కాబట్టి చూడమన్నాము లేదా వినమన్నాము. కాబట్టి సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్ అనేది ఇక్కడ ఈజ్ నాకింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th సెంటెన్స్ రీసెంట్లీ హీ డాష్ విజిట్ తిరుపతి ట్వైస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదము రీసెంట్లీ. రీసెంట్లీ మీన్స్ ఈ మధ్యనే. రీసెంట్లీ కానీ జస్ట్ నౌ కానీ ఇలాంటి పదాలు ఎప్పుడైనా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి హీ హ్యాజ్ విజిటెడ్ తిరుపతి ట్వైస్. 2 సార్లు ఈ మధ్యనే అతను తిరుపతి వెళ్ళొచ్చాడు. సో ఇక్కడ మనము హ్యాజ్ విజిటెడ్ అనేది కరెక్ట్ ఆన్సరు. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 11th సెంటెన్స్ తీసుకుందాము. గోమతి డాష్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఇక్కడ నాట్ స్పీక్ అనేది నెగిటివ్ సెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే నెగిటివ్ సెన్స్లో మనం రాయవలసి ఉంటుంది. ఆమె ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు కాబట్టి అది ఒక రెగ్యులర్ యాక్షను కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. గోమతి డస్ నాట్ స్పీక్ అని చెప్పవలసి ఉంటుంది. డస్ నాట్ అనేది నెగిటివ్ని ఇండికేట్ చేసే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. గోమతి సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ వాడేటప్పుడు డస్ నాట్ యూజ్ చేయడం అనేది అవసరము. కాబట్టి డస్ నాట్ స్పీక్ అనే పదాన్ని మనం రైట్ ఆన్సర్ కింద రాయవలసి ఉంటుంది. ఇక్కడ డస్ నాట్ అని క్లియర్గా రాసినట్లయితేనే అది కరెక్ట్ ఆన్సర్. నాట్ స్పీక్ అని రాస్తే తప్పు. చాలామంది ఈజ్ నాట్ స్పీక్ అని, వాజ్ నాట్ స్పీక్ అని ఇలా రాయడం జరుగుతూ ఉంటుంది. బట్ దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ వెల్ అనే పదము ప్రెజెంట్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి డస్ నాట్ స్పీక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th సెంటెన్స్ గీతాంజలి డాష్ రైట్ బై టాగోర్.
గీతాంజలి అనేది ఒక నవల. దీన్ని ఠాగూర్ గారు రాశారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పవలసింది బై ఠాగూర్ అనేది ప్యాసివ్ ఇండికేషన్, ప్యాసివ్ వాయిస్ని ఇండికేట్ చేసేటప్పుడు ఒక బీ ఫాము నెక్స్ట్ V3 రావాలి. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ రిటర్న్ అనేది ఇక్కడ రావాలి. గీతాంజలి వాజ్ రిటర్న్ బై ఠాగూర్ అని మనము రాయవలసి ఉంటుంది. గీతాంజలి వాజ్ రిటర్న్ బై ఠాగూర్. ఎందుకంటే ప్యాసివ్ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పుడు ఒక బీ ఫామ్ అవసరము. ఏ సెంటెన్స్ అయినా ప్యాసివ్లో రాయాలనుకుంటే ఒక బీ ఫార్ము వెర్బ్ 3 యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, లుక్ దే డాష్ ప్లే అవుట్ సైడ్. ఇంతకుముందు మనకి లెసన్ వచ్చింది. ఇప్పుడు లుక్ తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని యూజ్ చేసాము, వర్డ్ని యూజ్ చేసాము. కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. లుక్ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. లుక్, లెసన్ అనే పదాలు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ అనేది మనము రాయవలసి ఉంటుంది. కాబట్టి ఆర్ ప్లేయింగ్ రైట్ ఆన్సర్. ఇక 14th సెంటెన్స్ తీసుకున్నట్లయితే, ఏ డే డాష్ కన్సిస్ట్ ఆఫ్ 24 hours. ఒక రోజుకి 24 గంటలు. ఇది యూనివర్సల్ యాక్షను. కాబట్టి కన్సిస్ట్స్, ఏ డే అనేది సింగులర్ కాబట్టి కన్సిస్ట్స్ అని మనం చెప్పవలసి ఉంటుంది. 15th సెంటెన్స్, దే డాష్ లీవ్ ద సిచ్యువేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్. దే డాష్ లీవ్ ద స్టేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఇక్కడ బిఫోర్ అనే పదము వాడాము అంటే అంతకుముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పమని అర్థము. ఎందుకంటే ఐ అరైవ్డ్ అనేది పాస్ట్ యాక్షను. పాస్ట్కి ముందు మరొక పాస్ట్ యాక్షన్ చెప్పాలనుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేయాలి. కాబట్టి దే హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ ఐ అరైవ్డ్ అనేది రైట్. దే హ్యాడ్ లెఫ్ట్, లీవ్కి లెఫ్ట్ వెర్బ్ 3 అవుతుంది. కాబట్టి హ్యాడ్ లెఫ్ట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th సెంటెన్స్, డాష్ యూ ఎవర్ డాష్ తాజ్ మహల్. ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్, క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ సెంటెన్స్ రాసేటప్పుడు యూజువల్గా హెల్పింగ్ వెర్బ్ ముందు రాస్తాము. కాబట్టి హ్యావ్ యూ ఎవర్ సీన్, ముఖ్యంగా మనము జస్ట్ నవ్వు, ఎవరు, రీసెంట్లీ ఇలాంటి పదాలు మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఇండికేట్ చేస్తాయి. అందులో క్వశ్చన్ చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ చేయాలి. కాబట్టి హ్యావ్ యూ ఎవర్ సీన్ తాజ్ మహల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి హ్యావ్ సీన్ అనేది 2 స్ప్లిట్ అవుతుంది. వెర్బ్ 2గా స్ప్లిట్ అవుతుంది మనకి క్వశ్చన్ సెంటెన్సెస్లో. ఒకే చోట 2 వెర్బుల్ని రాయకూడదు. హెల్పింగ్ వెర్బ్ని, మెయిన్ వెర్బ్ని మనం స్టేట్మెంట్స్లో మాత్రమే కలిపి రాస్తాము. క్వశ్చన్లో వచ్చేటప్పటికి దాన్ని స్ప్లిట్ చేస్తాము. కాబట్టి హ్యావ్ ఒక చోట, అలాగే సీన్ ఒక చోట రాయవలసి ఉంటుంది. అందుకోసం ఇక్కడ 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ 17th క్వశ్చన్ కూడా ఇదే విధంగా, వై డాష్ యూ డాష్ కమ్ లేట్ ఎస్టర్డే. ఇది కూడా క్వశ్చన్ సెంటెన్స్. ఇది కూడా పాస్ట్కి సంబంధించింది. ఎస్టర్డే అనేది పాస్ట్ యాక్షన్. దీని క్వశ్చన్ కూడా వేయాలంటే వై డిడ్ యూ కమ్ లేట్ ఎస్టర్డే. డిడ్ అనేది ఒక చోట, కమ్ అనేది మరొక బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. వెర్బ్ స్ప్లిట్ చేస్తాము. వై డిడ్ యూ కమ్ లేట్ ఎస్టర్డే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, అక్బర్ డాష్ బి an emperor who dash rule India in a secular way. ఇక్కడ అక్బర్ అనేది ఒక పాస్ట్ పర్సన్, అతను ఇప్పుడు లేడు కాబట్టి బీ ఫామ్లో వాజ్ వాడాలి. an emperor who ruled, ఎందుకంటే అతను పరిపాలించాడు, అయిపోయింది. సో దట్ ఈజ్ పాస్ట్ యాక్షన్. సో రూల్డ్ అనే వెర్బ్ను కూడా యూజ్ చేయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 19, డాష్ యూ డాష్ లైక్ స్వీట్స్. ఇది కూడా క్వశ్చన్ సెంటెన్సే. వెర్బ్ని 2 బ్లాంక్స్లోని స్ప్లిట్ చేసి రాయవలసి ఉంటుంది. దీన్ని క్వశ్చన్లో రాసేటప్పుడు లైక్, డిస్లైక్, లవ్, హేట్ ఈ పదాలన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయవలసిన పదాలు. దీన్ని వేరే టెన్స్లో చెప్పడం వీలు కాదు. కాబట్టి డూ యూ లైక్ స్వీట్స్ అనేది రైట్ ఆన్సరు. ఒక బ్లాంక్లో డూ రాస్తాము, మరొక బ్లాంక్లో మనము లైక్ రాస్తాము. డూ యూ లైక్ స్వీట్స్ అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20, హీ డాష్ నాట్ రైట్ ఏ లెటర్ లాస్ట్ వీక్. ఇది లాస్ట్ వీక్ మీన్స్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే సింపుల్ పాస్ట్లో రాయవలసి ఉంటుంది. కాబట్టి నెగిటివ్లో రాయాలి, డిడ్ నాట్ రైట్ అని రాయవలసి ఉంటుంది. డిడ్ నాట్
రైట్. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్ నెగిటివ్లో ఇండికేట్ చేయడం కోసం వాడతాము. నెక్స్ట్ వెర్బ్ వన్ కూడా యూజ్ చేయవలసి ఉంటుంది. సో హీ డిడ్ నాట్ రైట్ ఏ లెటర్ లాస్ట్ వీక్. డిడ్ నాట్ అనేది కరెక్ట్ ఆన్సర్. డిడ్ నాట్ రైట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ఈ 20 సెంటెన్సెస్ని డిఫరెంట్ టెన్సెస్లో యూజ్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగే మరికొన్ని సెంటెన్సెస్ మనం ఎక్సర్సైజ్ రూపంలో నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.